ఈనాడు మనందరము కూడా ఈ అజిత్ సింగ్ నగర్లో ప్రియులారా, గుణదల మరియ తల్లి, గుణదల కొండ మీద వెలిసినటువంటి ఆ మరియ తల్లి మనందరిని చూడటానికి వచ్చింది, మనందరిని దర్శించటానికి వచ్చింది, మన విచారణని, మన ప్రాంతాన్ని, మన పట్టణాన్ని దీవించటానికి వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. మరియ తల్లి గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. మన మీద ప్రేమతో మరియ తల్లి మన యొక్క విచారణకు వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ మరియ తల్లికి. ఆ తల్లి ఉండలేదండి మనల్ని విడిచిపెట్టి, మనల్ని సందర్శించడానికి వచ్చింది మరియ తల్లి, మనల్ని దీవించడానికి వచ్చింది, మన కొరకే ప్రార్థన చేయటానికి వచ్చింది, మనందరితో చెప్పటానికి వచ్చింది. ఏమని అంటే, నా జపమాలను మీరు మరిచిపోమాకండి. ఆవిడ కోసం కాదు, ఆవిడ గొప్ప కోసం కాదు. ఒక పునీతుడు ఏమంటాడంటే, ఈ జపమాల అంటండి భూలోకానికి పరలోకానికి నిచ్చెన. ఏంటిదంట? భూలోకానికి పరలోకానికి నిచ్చెన. పాత నిబంధన గ్రంథంలో ఆది కాండములో మనం ఒక నిచ్చెన చూస్తాం. ఎవరు చూస్తాడు? వెరీ గుడ్. ఎవరు చూస్తారండి? యాకోబు చూస్తాడు ఒక నిచ్చెన. ఆ నిచ్చెన మీద ఆయన ఏం చేస్తాడు? ఏం చూస్తాడు? దేవదూతలు పరలోకానికి ఎక్కటం, దిగి రావటాన్ని చూస్తాడు. ఈ గొప్ప పునీతుడు ఏమంటాడు అంటే, మనల్ని పరలోకానికి చేర్చిన నిచ్చెన ఈ జపమాల అంటాడండి. పరలోకానికి చేర్చేటువంటి నిచ్చెన ఈ జపమాల. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఆ గుణదల మేరీ మాతే స్వయముగా మన పురవీధులలోనికి వచ్చి, మన విచారణలోనికి వచ్చి, మన కుటుంబాల మధ్యలోనికి వచ్చి, మన కొరకే తన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని యొక్క దీవెనలు ప్రసాదించి, ఈరోజు మనందరితో మరొకసారి చెప్పేటువంటి ఇచ్చటి సందేశం ఏమిటి అంటే, నా బిడ్డ నువ్వు జపమాలని మరిచిపోకో. ఏ కుటుంబంలో అయితే జపమాల జపించబడుతుందో, ఏ కుటుంబంలో అయితే జపమాల ప్రార్థన ఉంటుందో, ఏ వ్యక్తి అయితే జపమాలను ప్రార్థిస్తాడో అట్టి వారిని నేను ఎన్నడూ కూడా చెయ్యి విడవను. ఉపోద్ఘాతంలో ఆరిగరాజ్ ఫాదర్ గారు చెప్పారు, మిక్కిలి నెనడగల తల్లి మీ శరణకు పరిగెత్తుకొని వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వాళ్ళలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్టు ఎన్నడూ లోకములో వినది లేదని తలంచండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం ఏది కావాలన్నా కానీ మనం కొంచెం కష్టపడాలి. మనం చేయాల్సిన ధర్మాన్ని మనం చేయాలి. అవునా కాదా? అమెరికన్ ప్రెసిడెంట్, ఐ థింక్ ఇట్స్ జాన్ ఎఫ్ కెనడీ, ఐ డోంట్ నో, డోంట్ ఆస్క్ వాట్ ద కంట్రీ హ్యాస్ డన్ ఫర్ మీ, ఆస్క్ వాట్ ఐ హ్యావ్ డన్ ఫర్ ద కంట్రీ. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ షూర్. నాకేమిస్తుంది దేశం అని అడగమాకండి. నేను దేశానికి ఏం చేస్తున్నాను? ఈరోజున మరియ తల్లి దగ్గర కూర్చొని, నాకు మరియ తల్లి ఏం చేసింది కాదు, నేను మరియ తల్లి చేసి నీ చేస్తున్నానా, చెప్పి నీ చేస్తున్నానా? అది చేయకుండా ఎలాగా? అది చేయకుండా ఎలాగా? ఆ తల్లి ఏమి చెప్పిందో అది చేస్తే, ఏం చెప్పిందో అది చేస్తే ఆ తల్లి యొక్క దీవెనలు, ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకు దీవెనలు ప్రసాదించబడతాయి. ప్రియులారా, ఏ కుటుంబం అయితే, ఏ సంఘం అయితే, ఏ వ్యక్తి అయితే ఇదిగో ఈ జపమాలను జపిస్తాడో ఆ మరియ తల్లి పరుగు పరుగున వస్తుందండి. ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లి గుణదల మాత గుణదల కొండ నుండి మన గ్రామాలకు వచ్చింది, మన కుటుంబాలకు వచ్చింది, మన వీధులలోనికి వచ్చింది, మన విచారణలోనికి వచ్చింది. మరియ తల్లిని మనం చూస్తే ఆమె నిరంతర యాత్రికురాలు, విశ్వాస యాత్రికురాలు. శ్రీసభ కూడా ప్రయాణించేటు శ్రీసభ ప్రియులారా, మరియ మాత నిరంతరం యాత్ర చేస్తూనే ఉంటుందండి. బైబిల్లో మనం చూస్తే మరియ తల్లి ఆశ్చర్యకరంగా ఆమె విశ్రాంతి తీసుకునే మరియ తల్లి కాదండి. షీ ఈస్ ఆల్వేస్ ఆన్ ద మూవ్. షీ విజిట్స్ మెనీ పీపుల్. షీ ఈస్ నాట్ స్టాగ్నెంట్. షీ ఈస్ ఆన్ ద మూవ్. ఎప్పుడు కదిలేటువంటి మరియ తల్లి అండి, కదిలే శ్రీ సభ. మొన్న మనం చేసుకున్నటువంటి నవంబర్లో మనం చేసుకున్నటువంటి, అక్టోబర్ నెలలో మనం చేసుకున్నటువంటి వేద వ్యాపక ఆదివారం రోజున మన ఫ్రాన్సిస్ పాపు గారు మనకి ధ్యానాంశంగా ఒక మాట ఇచ్చాడు. ఏమిటి? హృదయాలు వెలగాలి, పాదాలు కదలాలి. హృదయాలు ఏం చేయాలి? వెలగాలి. పాదాలు ఏం చేయాలి? ఎక్కడికి? సినిమా థియేటర్ల దగ్గరకు కాదు,
ప్రభు దేవుని యొక్క సన్నిధానానికి. హృదయాలు వెలగాలి. Our heart should burn and our feet should move. కదిలేటువంటి పాదాలుగా ఉండాలి. మరియ తల్లి మనకు నేర్పిస్తుందండి కదిలే పాదాలు అంటే ఏమిటి అని. మరియ తల్లి ప్రియులారా నిరంతరము కూడా ఒక కదిలేటువంటి స్త్రీ సభ, కదిలే స్త్రీ సభకి ఆమె ఒక గురుతు. She is a symbol of a church which is on journey. 2025వ సంవత్సరంలో మరలా ఫ్రాన్సిస్ పాపు గారు మనందరినీ కూడా జూబిలీ సంవత్సరం, ప్రతి 25 సంవత్సరాలకు కూడా సాధారణ జూబిలీ జరుపుకుంటామండి. ప్రతి 100 సంవత్సరాలకు మహా జూబిలీ జరుపుకుంటామండి. 2025వ సంవత్సరంలో ఫ్రాన్సిస్ పాపు గారు మనందరం ధ్యానం చేసుకోవటానికి, మనందరం పండగ చేసుకోవడం ఒక అంశాన్ని ఇచ్చారు. ఏమిటి ఆ అంశము? యాత్రిక శ్రీ సభ, యాత్రిక క్రైస్తవులు, విశ్వాస యాత్రికులు. ఏ యాత్రికులం అండి మనం? విశ్వాస యాత్రికులం అండి మనం, మామూలు యాత్రికులం కాదు. మనందరికీ గొప్ప ఉదాహరణ మరియ తల్లి ప్రియులారా. ఎక్కడికి యాత్ర చేసింది మరియ తల్లి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యాత్ర చేసిందండి మరియ తల్లి. దేనికి యాత్ర చేసింది మరియ తల్లి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యాత్ర చేసింది ప్రియులారా మరియ తల్లి. దేవుని చిత్తాన్ని పరిపూర్ణం గావించడానికి యాత్ర చేసింది ప్రియులారా. ఈనాడు మనం చదువుకున్నటువంటి సువిశేషంలో లూకాసు వార్త 1:39 చదువుకుందాం. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయింది. త్వరగా ప్రయాణమైపోయింది. ఎలా ప్రయాణమైపోయిందండి? త్వరితముగా. లీవ్ యువర్ లేజినెస్. అర్థమైందా? మీ సోమరితనాన్ని విడిచిపెట్టండి. కొన్నిసార్లు మనల్ని కదలమంటే కదులుతామండి. కాళ్ళ కింద ఉన్నట్టు చీమ కూడా చావదు. కాళ్ళ కింద ఉన్నటువంటి ఒక్కొక్కళ్ళు 70 కేజీలు, 80 కేజీలు, 90 కేజీలు ఉంటాం, కానీ చీమ కూడా చావదు. ఎందుకని? భూమికి నిప్పి తలుగుద్దేమో, భూమికి నిప్పి తలుగుద్దేమో అన్నట్టు నడుస్తుంటామండి. ఆ చురుకుదనం ఎటువంటి నడకిది? ఆత్మీయమైన నడక. మరియ తల్లి ఎలా నడిచిందండి? చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఇదే ఈ ఉత్సాహమే ఉండాలి మనిషిలో. ఎలా నడవాలి? దేనికోసం? బిర్యానీ పెడుతున్నారనా? దేనికోసం కదులుతుంది మరియ తల్లి? ఆమెకి అమ్మఒడి ఇస్తున్నారని కదా. దేనికోసం కదులుతుంది మరియ తల్లి? ఎందుకు పరిగెడుతుంది? గవర్నమెంట్ స్కీమ్లు వస్తున్నాయి అని కదా. దేనికోసం పరిగెడుతున్న? సీరియల్ అయిపోతుందని మరియ తల్లి పరిగెడుతుంది. దేనికోసం పరిగెడుతుంది మరియ తల్లి? దేవుని యొక్క చిత్తాన్ని పరిశుద్ధాత్మను మోసుకుని ఇతరులకు ఇవ్వడానికండి, ఇతరుల కుటుంబాల ఆనందాన్ని ఇవ్వడానికి, ఇతరుల కుటుంబాల బాధలు తొలగించడానికి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రియులకు దేవుని బిడ్డలారా మరియ తల్లి పరిగెడుతుంది. పిల్లారా మరియ తల్లి ఏం చేస్తుంది? త్వరగా వెళుతుందండి. ఆత్మీయ స్తబ్దత ఉండకూడదు మనలో. స్తబ్దత అంటే ఏంటి తెలుసా? నీళ్ళని ఒక బకెట్లో ఒక రోజు ఉంచితే ఏమవుతాయి? పర్లేదు, బాగానే ఉంటాయి. వారం రోజులుంటే ఉంచితే ఏమవుతాయి? నెల రోజులుంటే ఏమవుతాయి? విశ్వాస జీవితం కూడా అంతే, చక్కగా పాసిపెట్టిపోద్దని అంటున్నారు. విశ్వాస జీవితంలో ఎదుగుదల లేకపోతే, విశ్వాసం అంటే ఒక ప్రయాణం. మరియ తల్లి మనకి నేర్పిస్తుందండి. ఆ విశ్వాస జీవితంలో కూడా ఎదుగుదల, ప్రయాణము, ముందుకు సాగటం అనేది లేకపోతే ఏమవుతుంది? పాసిపట్టిపోతామండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 24వ అధ్యాయంలో ప్రియులారా ఏం జరుగుతుంది? అక్కడ ఇద్దరు వ్యక్తులు నిదానంగా వెళుతున్నారు, నీరసంగా వెళుతున్నారు. బరువెక్కిన హృదయాలతో చదవాల్సిన అవసరం లేదండి. యేసు ప్రభు ఎప్పుడైతే వారి మధ్యలోనికి వచ్చాడో నీరసించినట్టు వారి హృదయాలను ప్రజ్వరిల్ల చేశాడు. అర్థమవుతుందా? అదే రీతిగా ప్రియులకు దేవుని బిడ్డలారా మరియ తల్లి ఎక్కడెక్కడికైతే వెళ్ళిందో అక్కడ బాధలు తొలగిపోయాయి, వేదన తొలగిపోయింది, కన్నీరు తొలగిపోయింది, ఆనందం వెల్లి విరిసింది. పరిశుద్ధాత్మ వారి మీదకి వేంచేసి వచ్చాడు. పవిత్రాత్మ కుటుంబాల మీదకి వేంచేసి వచ్చింది, వ్యక్తుల మీదకి వేంచేసి వచ్చింది.
మరియ తల్లి, షీ ఈజ్ ద బేరర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మరియమాత పరిశుద్ధాత్మని మోసేటువంటి వ్యక్తి ప్రియులారా. పరిశుద్ధాత్మను మోసేటువంటి మరియ తల్లి. పవిత్రాత్మని 2 సార్లు పరిపూర్ణంగా పొందింది మరియ తల్లి. ఎప్పుడు దేవదూత కలిసినప్పుడు ఆమె నీ పరిశుద్ధాత్మ నీపైకి వేంచేయవచ్చు అన్నప్పుడు, అదేవిధంగా ఎక్కడ అపోస్తుల కార్యముల 2వ అధ్యాయంలో పవిత్రాత్మ వారి మీదకి వేంచేసి వచ్చినప్పుడు, ఎక్కడికైతే మరియ తల్లి వెళుతుందో అక్కడున్న బాధలు తొలగిపోతాయి, వేదనలు తొలగిపోతాయి, కష్టాలు తొలగిపోతాయి, ఆనందం వెల్లివిరుస్తుంది, సంతోషం వెల్లివిరుస్తుంది. మామూలుగా కాదండి, కడుపులో ఉన్న పిల్లవాడు కూడా గంతులు వేస్తాడు మరియ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కడుపులో ఉన్న పిల్లవాడు కూడా గంతులు వేస్తాడు మరియ తల్లి అక్కడికి వస్తే. నేను చెప్పే మాట్లాడేది వాక్యం చెప్తుంది ప్రియులారా. లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. ఆ శుభవచనములు, ఏ శుభవచనములు? మరియ తల్లి పలికినటువంటి శుభవచనములు. ఆ మరియ తల్లి పలికిన శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఏం చేస్తుంది? గంతులు వేసి. ఎవరి మాటలు వింటే? మరియ తల్లి మాటలు వింటే గర్భంలో ఉన్న పిల్లోడు కూడా ఏం చేస్తున్నాడు? ఆనందంతో గంతులు వేస్తున్నాడు. ఎందుకని? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఇది దేవదూత యొక్క వాగ్దానం అండి బాప్తిస్మ యోహాను గారికి. తల్లి గర్భములో ఉన్నప్పుడే పుట్టబోయేట బాప్తిస్మ యోహాను ఆత్మపూరితుడవుతాడు అని లూకాసు వార్త 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుకుంటామండి. అతడు ఏలియా ఆత్మీయును. 15వ వచనం అండి. ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును, ద్రాక్షారసము గాని మద్యము గాని పానము చెయ్యడు, తల్లి గర్భముననే పవిత్రాత్మచే నింపబడును. ఇది ఎలా సాధ్యమైంది? మరియమాత పలుకులు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే కరెంటు వైరు కనెక్షన్ ఉంటుంది కదండి, ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది? ఆ యొక్క ఎలిజబెత్తమ్మ యొక్క గర్భములో పెరుగుతున్నటువంటి ఆ పసిబాలుని మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అంటుంటారండి, స్వామి మా ఇంట్లో అశుద్ధాత్మ కీడులు ఉన్నాయండి. ఏ కీడులు ఉన్నాయంటండి? ఇంకా ఏమున్నాయి స్వామి? మా ఇంటిని ఎడు చూద్దామన్నా కానీ మా ఫ్రెండు, మా బెస్ట్ ఫ్రెండు, మా బెడ్ ఫ్రెండ్, మా క్లోజ్ ఫ్రెండ్ నల్లగా తెల్ల కొమ్మలు వేసుకొని, తెల్ల పళ్ళు వేసుకొని, తిష్ట వేసుకొని, సింహాసనం బంగారపు సింహం మీద కూర్చున్నాడండి. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఏం చేయ, మాకు అమ్మ మరియ తల్లి మా ఇంటికి రమ్మన్నా ఆమె చూసుకుంటుంది. పరిశుద్ధాత్మ వస్తాడు కాబట్టి సాతానుడు ఏం చేస్తాడు? తోక ముడిసి పారిపోతాడు. ఇది ఒక్కడ చేస్తే చాలండి, మనం అది చెయ్యం. స్వామి ఆ బాధ, స్వామి ఈ బాధ, స్వామి ఆ కష్టం, స్వామి ఆ శోధనలు, స్వామి పీడించబడుతున్నాం స్వామి. ప్రియులారా, ఇదొక్కడ చేద్దాం మనం. ఏంటి? ఏం చేయాలి? జపమాల ద్వారా మరియ తల్లిని మన ఇంటికి ఆహ్వానించుకుందాం ప్రియులారా. వాగ్దానం చేశాక ఎక్కువసేపు చెప్పనని, కాబట్టి ముగించుకుందాం ప్రియులారా. చివరిగా యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. సిలువ చెంత ప్రభువు సిలువ మీద వేలాడుతున్నాడు ప్రియులారా. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి యేసు తన తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి ఎక్కడికండి? ఫాదర్ గారండి, మేము ఉండేది అద్దెంట్లో కాబట్టి మరియ తల్లిని తీసుకెళ్ళాంలేండి. ఎక్కడింటి ఏంటి తీసుకెళ్ళాడంట? గట్టి చెప్పండి. సొంత ఇల్లు అంటే అద్దిల్లని కదా, ఆయన ఉండే ఇంటికి తీసుకెళ్ళాడు. ఓకే, మనం కూడా తీసుకెళ్దామా? కొంచెం సంతోషంగా తీసుకెళ్దామా? అందరూ ఒక్కసారి చేతులు జోడించి జపమాలను పట్టుకొని భక్తితో వేడుకుందాం. అమ్మా మరియ తల్లి,
మరియ తల్లి, అమ్మా గుణదల మాత, అమ్మా గుణదల మాత, మా ఇంటికి రామ్మా. మా ఇంటికి రావమ్మా. అమ్మా గుణదల మాత, అమ్మా గుణదల మాత, యోహాను ఇంటికి వెళ్ళినట్లుగా, యోహాను ఇంటికి వెళ్ళినట్లుగా, ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళినట్లుగా, ఎలిజబెత్త ఇంటికి వెళ్ళినట్లుగా, కానా పెళ్లికి వెళ్ళినట్లుగా, కానా పెళ్లి విండ్లికి వెళ్ళినట్లుగా మా ఇంటికి రామ్మా. మా ఇంటికి రామ్మా. అమ్మా గుణదల మాత, అమ్మా గుణదల మాత, అపోస్తుడైన యోహాను ఇంటికి వెళ్ళినట్లుగా, అపోస్తుల అయిన ఇంటికి వెళ్ళినట్లుగా, ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళినట్లుగా, ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళినట్లుగా, బాప్తిస్మ యోహాను గారి ఇంటికి వెళ్ళినట్లుగా, బాప్తిస్మ యోహాను ఇంటికి వెళ్ళినట్లుగా, కానా పల్లి పెళ్లి ఇంటికి వెళ్ళినట్లుగా మా ఇంటికి రామ్మా. మా ఇంటికి రామ్మా. మా కొరకు ప్రార్థించమ్మా. మా తరపు ప్రార్థించమ్మా. పరిశుద్ధాత్మను మాకు ప్రసాదించమ్మా. పరిశుద్ధాత్మను మాకు ప్రసాదించమ్మా. మా కష్టాలు, మా కష్టాలు, మా బాధలు, మా బాధలు, మా కన్నీళ్లు, మా కన్నీళ్లు, మా అమ్మగా ఉండి, మా అమ్మగా ఉండి, మీ మధ్యస్థ ప్రార్థన ద్వారా, మీ మధ్యస్థ ప్రార్థన ద్వారా తొలగించు తల్లి. కరుణించు తల్లి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 విశ్వాసుల ప్రార్థన స్థానములో అందరు జపమాల నుంచి తీసుకొని భక్తితో విశ్వాసంతో ప్రిలారా మిక్కిలి నెనగొర ప్రార్థన అందరూ ఏకకంఠముతో గట్టిగా జపించుకుందాం. భక్తితో ప్రార్థించుకుందాం ప్రిలారా. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయము అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవనట్లు ఎన్నడను లోకములో వినలేని తలంచండి. కన్యకల రాజ్ఞి దయారసముగల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాము. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చుడు పాపులమైన మేము మీ దయాళమునకు కాచుకుని మీ సముఖములో నిలిచి ఉన్నాము. మనుష్యవతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వని యొక్క తల్లి, మా విజ్ఞాపనమును త్యజింపక దయాపరులై విననోదరించండి. ఆమేన్.